తరఫున వరుణ్ తేజ్ గారు ఈరోజు అనంతపూర్కి వస్తున్నారు. కొత్త సినిమా కొరియర్ కనకరాజు అనే సినిమా ఆడియో ఫంక్షన్కి ఇక్కడ మెగా ఫ్యామిలీ అభిమానులందరూ ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఈ ఈవెంట్ సక్సెస్ఫుల్గా చేయాలని ఉద్దేశంతో మేమందరం కోరుతున్నాం. సినిమా ఆడియో సాంగ్ రిలీజ్ చేయడానికి మెగా వరుణ్ తేజ్ గారు వస్తున్నారు. ఆయన స్వాగతం పలుకుతూ ఈవెంట్ చేసినందుకు ఆ ప్రోగ్రామ్ ర్యాలీ ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలని అందరూ తప్పకుండా పాల్గొని ఉత్సాహంగా ఉన్నాము. తప్పకుండా సక్సెస్ కోరుతున్నాం. కొరియర్ కనకరాజు సినిమాకి సంబంధించి సాంగ్ ఈవెంట్ సందర్భంగా వరుణ్ తేజ్ గారు ఈరోజు మెగా ఫ్యామిలీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు అనంతపురం జిల్లాలో ఘన స్వాగతం పలకడానికి టోల్ గేట్ నుంచి అనంతపురం నడిపోతున్నటువంటి మన నమోడ సర్కిల్లో కూడా గ్రాండ్ వెల్కమ్ చేస్తూ ఈరోజు ఆయన మెగా అభిమానులు కాదు, ఈరోజు అనంతపురం ప్రజలు కూడా మా మనిషి అని చెప్పేసి సాగర స్వాగతం పడడానికి ఒక సండోపతండాలుగా ఈరోజు ఇచ్చడం జరిగింది. ఒకటే ఒకటి తెలియజేస్తాను, కొరియర్ కనకరాజు సినిమాతో మెగా ఫ్యామిలీ నుంచి ఒక మరో బ్లాక్ బస్టర్ రూపంగా అనంతపురంలో మేము ప్లాన్ చేస్తున్నామని తెలియజేస్తూ ఆయన ఘన స్వాగతం పలకడానికి అనంతపురం ప్రజలందరూ కూడా సండోపతండాలుగా ఇచ్చేస్తారు. సార్, టౌన్లో ఏ థియేటర్ ఎన్ని గంటలకు సాయంత్రం చెప్పండి టైం? ఈరోజు కొరియర్ కనకరాజు ఏదైతే సాంగ్ ఈవెంట్ ఏదైతే ఉందో త్రివేణి టాకీస్ నందు సాయంత్రం 4 గంటలకి ఆయన థియేటర్కి విచ్చేసి ఆయన కుటుంబ మన యూనిట్ సభ్యులందరూ కూడా అక్కడికి విచ్చేసి ఆ సాంగ్ రిలీజ్ ఏదైతే ఉంటుందో ఆయన స్వతంత్రంగా అనంతపురం జిల్లాలో చేయబోతున్నారు. మరీ ముఖ్యంగా రాయలసీమ యాస, మరీ ముఖ్యంగా అనంతపురంలో షూటింగ్ చేసిన సందర్భంగా ఏదైతే కియా అయితేనేమి ఏదైతే అనంతపురం పరిసర ప్రాంతాల్లో ఆ చిత్రం చేస్తారు. కాబట్టి అనంతపురం జిల్లా సంబంధించిన యాస అయితేనేమి అనంతపురం జిల్లా పట్ల స్లాంగ్ ఏదైతే ఉందో అక్కడ దాంట్లో స్పష్టంగా తెలియజేస్తుంది. మరీ ముఖ్యంగా అనంతపురం ప్రజలందరూ కూడా ఈ మూవీని తన మూవీగా ఆదరిస్తున్నారు. అంటే మొత్తం ఈ సినిమా వరుణ్ తేజ్ గారు రాయలసీమ యాస భాషలో తీసినారా? వరుణ్ తేజ్ గారు మొట్టమొదటిగా అనంతపురం యాసలో ఈ చిత్రం మొత్తం కూడా అనంతపురం యాసలో చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా షూటింగ్ కూడా అనంతపురంలో చేశారు. కాబట్టి వాళ్ళ అనంతపురంలో ఈ సాంగ్ రిలీజ్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతోనే చిత్ర బృందంతో పాటు ఆయన కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమం అనంతపురం చేస్తేనే బాగుంటుందనే ఉద్దేశంతోనే అనంతపురం రావడం జరుగుతుంది. కొడతాం కనకరాజ్ అని అర్థం. కొరియర్ కనకరాజ్ మీద కొడతాం కనకరాజ్ శత్రువులు. విడుదలవుతున్న శిల్ప సందర్భంగా వరుణ్ తేజ్ గారు వస్తున్నారు. ఆ కోణంలో చిరంజీవి మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్, జనసేన సైనికులు మొత్తం అందరూ మేము గ్రాండ్గా రిసీవింగ్ చేసుకుంటూ దీన్ని జయప్రదం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేస్తున్నామని కోరుతున్నాము. జై హింద్, జై చిరంజీవి.